ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కందూరు పెద్దవాగు నుంచి యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తోంది. అధికారుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికుల తరపున బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. పెద్దవాగులో ఇసుక తవ్వకాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ నాయకులు. ఇసుక అక్రమ రవాణాపై మహబూబ్ నగర్ పెద్దవాగు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి. పేట మండలంలో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా ఉంది. అర్ధరాత్రిళ్ళు పెదవాగును ఊడ్చేస్తున్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అధికారులు కూడా ఇందుకు సహకరిస్తుండటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పెదవాగులో ఇసుక మాఫియాను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ పెదవాగును పరిశీలించారు. ప్రస్తుతం మనం ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడదాం. అలా ఏం జరుగుతుంది మండలంలో? పెదవాగు సంబంధించి ఇసుకను కొల్లగొడతా ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చారు. అసలు ఇక్కడ రావడానికి కారణమేంటి? ఎంత దారుణం అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకునే వాడికి, పేదవాడికేమో ఇసుక అందుబాటులో లేదు. ఈ అక్రమ ఇసుక రవాణా ఎంత యథేచ్ఛగంటే దొంగతనాలు చేస్తుండ్రే. ఒకప్పుడు ఇసుక రవాణా చేస్తుంటే గంటనో 2 గంటలు ఎవరు లేనప్పుడు రాత్రులు పోలీసులు పడుకున్నారు. కానీ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? రాత్రి 9 అయిందంటే యథేచ్ఛగా వాళ్ళకి అడ్డు లేదు, అదుపు లేదు. అధికారులే ముందుండి నడిపిస్తున్నారు. మీరు నడపండి, నడపకపోండి, మాకు నెలకు ఇవ్వాల్సింది ఇస్తే మాకు ఇవ్వాల్సిందే, మీ ఇష్టం. మీకు ఎవరు అడ్డొస్తారో చెప్పండి, అడ్డొచ్చిన సంగతి మేము చూసుకుంటామని ప్రజలంతా అనుకుంటున్నారు. ఎవరన్నా కంప్లైంట్ చేస్తే మంచి రోడ్డు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎవడు కంప్లైంట్ ఇచ్చినోడు అని ఉల్టా పోలీసులు బెదిరించే పరిస్థితి ఉంది. దయచేసి ఇది తప్పుడు పద్ధతి. ప్రజలకు అందుబాటులోకి ఇసుక విధానాన్ని తీసుకురండి. ఇంత అక్రమార్కులకు జాతి సంపదను కొల్లగొట్టి జాతికి చెందాల్సిన పేద ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బును అక్రమార్కులు కొద్దిమంది ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా నడిపిస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఇసుక మీద ఈ పోరాటం ఆ పోరాటం అన్నారు. ఎందుకు మరి మీ కళ్ళకు కనపడతలేదా? ఇంత యథేచ్ఛగా ఇసుక నడిపిస్తుంటే మీ వరకు వస్తలేదా, మీ దృష్టికి వస్తలేదా? ఒకసారి వచ్చి చూడండి ఎమ్మెల్యే గారు, ఈ వాగులో వచ్చి చూడండి. మీరు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ తతంగం? ఏంటిది? ఆఖరికి బీటీ రోడ్డుకు సంబంధించినటువంటి తీసినటువంటి 150 ట్రిప్పులు తీసుకొచ్చి వాగులో దర్జాగా రోడ్ వేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎలాంటి వాళ్ళ అనుమతి లేకుండా ఆ మట్టి వీడికి ఎట్లా వచ్చింది? దానికి సంబంధించిన దాంబరి వీడికి ఎట్లా వచ్చింది? దీనికి ఎవరి బాధ్యులు ఎవరు? ఎలాంటి వాళ్ళు కూడా దీనికి బాధ్యులే. మీరు ఏదో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు ఉంటాయి, మాకు కొద్దిగా ఇవ్వండి అంటే ఇవ్వని ఎలాంటి వాళ్ళు ఈ అక్రమ రవాణాకు ఇవ్వడం ఏంటి? మీరు చూస్తున్నారు, ఇక్కడ వస్తుంటే మొత్తం దాంబరు తీసేసినటువంటి దాంబరు మొత్తం కూడా ఈ రోడ్లకు నింపి అంటే బండ్లు దిగబడకుండా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. దాదాపు సంవత్సరం కాలం నుంచి ఇదే నడుస్తూ ఉంది. దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము ఈరోజు కార్యక్రమం మండల పార్టీ తరఫున ఒక కార్యక్రమం తీసుకొని ఇక్కడికి వచ్చినాం. అధికారులు ఇప్పటికైనా స్పందించండి. దీంట్లో కనుక మీకు వాటా లేకపోతే మీరు ఎందుకు మీ బాధ్యతను విస్మరిస్తున్నారు? ప్రజలు మీ గురించి అసహించుకునేటట్టు ప్రజలు బయట చౌరస్తాల్లో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరికి వాటాలు ముడుతున్నాయని. వాటాలు ముట్టేది కనుక నిజం కాకపోతే దయచేసి మీరు స్పందించండి. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టండి. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కూడా అందడం లేదా? ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రాత్రిపూట 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొడతారా? ఎందుకు వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లకు అనుమతిస్తలేరు? వాళ్ళు ఎందుకు ఈ అక్రమార్కులను సంప్రదిస్తున్నారు? వాళ్ళని ఎందుకు వాళ్ళు వెంబడి పడుతున్నారు? ఎందుకు రాత్రిపూట నడవాల్సి వస్తుంది? మీరు బాజాప్తా గ్రామాల్లో ఇల్లు కట్టుకునే వాడికి అనుమతులు ఇవ్వండి. మీ అనుమతులను సరళతరం చేయండి. పేద ప్రజలకు ఒక నీతి, అక్రమార్కులకు ఒక నీతి ఏంటి? ప్రజలు ఎందుకు ఈ అక్రమ ఇసుక వైపు పోతున్నారు చెప్పండి. రాత్రిపూట పోయే ఇసుక నువ్వు అనుమతులు కరెక్ట్ ఇస్తే, ఇల్లు కట్టుకునే వానికి ఇబ్బంది లేకుండా నీ ప్రభుత్వం చేస్తే, ఈరోజు ఎందుకు ఈ అక్రమార్కులు ఎందుకు నడుపుతారు? నీ ఉదయం పూట పర్మిషన్లు ఇవ్వండి, రాత్రిపూట ఇసుక ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. మీరు ఏ గ్రామానికి ఆ గ్రామం గ్రామ పంచాయతీని బాధ్యులు చేస్తారా, పంచాయతీ సెక్రటరీని బాధ్యులు చేస్తారా? ఆ గ్రామ అవసరాలకు సంబంధించి ఇసుకను అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురండి. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు, పేద ప్రజలకు సాయం చేస్తారని ఓట్లు వేసిండ్రు తప్ప మీరంతా ముఠాగా తయారయ్యి ఇసుకను అందుబాటులోకి లేకుండా రాత్రిపూట ఒక ఎద్దుల బండ్లు నడిచే పరిస్థితి. అంటే ట్రాక్టర్లతో మేము ఉదయం పూట అనుమతులు ఇప్పించి ఆ రోజు ఇల్లు కట్టుకునే వాళ్ళకి సహకరిస్తుంటాం. ఈరోజు ఎద్దుల బండి అంటే ఎంత వస్తుంది? ట్రాక్టర్లో 3 వంతులు ఒక వంతు వస్తుంది. 4 భాగాలు ఉంటే ఒక వంతు వస్తుంది. దాన్ని కూడా 1000-1200 రూపాయలు ఎద్దుల బండికి తీసుకునే దౌర్భాగ్యము. అంటే మన నాయకత్వం ఫెయిల్ అయినట్ట, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట, ఎమ్మెల్యే గారు ఫెయిల్ అయినట్ట. ఎందుకు అందుబాటులోకి తీసుకొస్తలేరు? మీ దృష్టికి వస్తలేదా? పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నవాడు ఇబ్బంది మీ దృష్టికి వస్తలేదా? దాన్ని మీరు గమనించాలి, అధికారులు కూడా గమనించాలి. ఈ ఏదైతే ఉందో దీన్ని సరళీకృతం చేసి పేద ప్రజలకు ఇసుక ఉదయం పూట బాజాప్తా ఎవరెవరు కట్టుకుంటారో వాళ్ళకి పోయేటట్టు చూడాలి. ఇప్పుడైతే అధికారుల దృష్టికి తీసుకుపోయారా ఈ ఇసుక అక్రమ రవాణా గురించి? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినాం.
ఎస్ఐ గారి నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ గారి నుంచి మొదలు పెడితే ఎస్పీ అండ్ కలెక్టర్ వరకు కూడా మేము గత సంవత్సరం నుంచి కూడా మేము విజ్ఞప్తి చేసినాం. మేము విజ్ఞప్తి చేసినప్పుడు ఒక 15 రోజులు 4 రోజులు బంద్ అవుతుంది, మళ్ళీ యథావిధిగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అధినాయకత్వం నుంచి అంటే పెద్ద జిల్లా స్థాయి నాయకుల వరకు వీళ్ళు చెప్తా ఉన్నారు బాహటంగా. అధికారులు కూడా మీరు ఏ ఎస్పీకి కంప్లైంట్ చేసినా మేము ఒక్కరమేం తీసుకుంటలేము, అందరికీ చేయాల్సి వస్తుంది, దీనికి మీకేం పోయిందని అయినా మీరు కావాలంటే 4 DCMలు తెచ్చుకోండి అనే పరిస్థితి ఈరోజు అధికారులకు ఉందంటే ఈ వ్యవస్థ మీద వాళ్ళకున్న అభిప్రాయం కానీ ఈ ప్రభుత్వానికి ఇలాంటి వారి మీద ఉన్న ప్రేమ కానీ ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇసుక మాఫియాను అడ్డుకోవాలని వెంటనే ఈ పెదవాగుకు సంబంధించి ఏదైతే రాత్రిళ్ళు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో ఆ అక్రమ రవాణాను పూర్తిగా అధికారులు అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కందూరు పెదవాగును మొత్తం కూడా ఊడ్చేసి కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేస్తున్నటువంటి స్థానిక నాయకత్వం కాబట్టి వారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులంతా కూడా సహకారం వల్లే ఇదంతా జరుగుతుందని వెంటనే ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. బిడల్ శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.